భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. అర్జునుడు ఇలా పలికెను: ఓ జనార్దన, జ్ఞానమనేది కర్మ కంటే శ్రేష్టమైనది అయితే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేని వలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము. భగవంతుడు ఈ విధంగా పలికెను: ఓ పాపరహితుడా, భగవత్ ప్రాప్తికి ఉన్న రెండు మార్గములు ఇంతకు పూర్వమే నా చేత చెప్పబడి ఉన్నవి. జ్ఞాన నిష్ఠయందు ఆసక్తి కలగవారికి జ్ఞాన మార్గము, మరియు పనుల పట్ల ఆసక్తి గలవారికి కర్మ మార్గము. మనుష్యుడు కర్మలను ఆచరించకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందజాలడు. అలాగే కేవలం భాష సన్యాసము ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు. ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన త్రిగుణముల స్వభావముచే ప్రేరితమై కర్మలు చెయ్యవలసియే ఉండును. భాగ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు. అలాంటి వారు కపటులు అనబడతారు. కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనసులో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి నీవు వేదముల అనుకూలంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చెయ్యటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యము కాదు. పనులను ఒక యజ్ఞములాగా భగవత్ అర్పితముగా చేయాలి, లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి ఓ కుంతిపుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి. మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యము కలుగుతుంది. యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నిటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే. యజ్ఞంలో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులు అవుతారు. తమ భోగములకే అన్నం వండుకునే వారు పాపమునే భుజించుదురు. సమస్త జీవులు ఆహారముపై ఆధారపడి జీవిస్తాయి, మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములను చేయటం వలన వానలు కురుస్తాయి, మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల ఆచరణచే యజ్ఞము జనిస్తుంది. మానవుల విహిత కర్మలు వేదములలో చెప్పబడ్డాయి, మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుడి నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాప్తి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు. వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ చక్రములలో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు. అట్టి వారి జీవితము వ్యర్థము. కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో, జ్ఞానోదయములై ఆత్మయందే సంతృష్టులుగా ఉందురో, వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు. ఇటువంటి ఆత్మ జ్ఞానములైన వారు తమ విధులను చేయటం వలన కానీ చెయ్యకపోవటం వలన కానీ వారికి వచ్చేవి పోయేవి ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు. కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తిరహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వర్తించుము. ఏలనన కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయడం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. తమ ధర్మములను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శమును చూపడానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణను చెయ్యాలి. గొప్పవారు చేసే పనులను సామాన్యపు జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాలనే ప్రపంచమంతా అనుసరిస్తారు. ఈ మూడు లోకాల్లో నాకు చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటీ లేదు. అర్జున, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినది లేదు. అయినా నేను చెయ్యవలసిన విధులను చేస్తూనే
ఉంటాను. నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చెయ్యనిచో ఓ పహర్ద అందరు మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు. నేను నా కర్తవ్యములను చెయ్యకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడిని అవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. అజ్ఞానులు కర్మఫలముల యందు ఆసక్తి మమకారముతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడా జ్ఞానులు కూడా లోకహితము కోసం జనులకు సరైన మార్గదర్శకము చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాశక్తితో కర్మలను చేసే అజ్ఞానులు బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చేయరాదు. బదులుగా జ్ఞానోదయ స్థితులలో తమ యొక్క విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయడానికి స్ఫూర్తిని ఇవ్వవలెను. అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణములచే చెయ్యబడును. కానీ అజ్ఞానములో జీవాత్మ తామే ఈ శరీరమన్న భ్రమతో తనే కర్తను అని అనుకుంటుంది. ఓ మహాబాహువులు ఉన్న అర్జున, జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. ఇంద్రియములు మనస్సు వంటి రూపంలో ఉన్న గుణములే ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో గుణముల యందు కదులుతూ ఉన్నవని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు. గుణముల ప్రవృద్ధిచే భ్రమకు లోనైన వారు కర్మ ఫలముల యందు ఆసక్తులు అవుతారు. కానీ ఈ సత్యమును అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు. అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడు అయిన నాయందే నిరంతము నీ ధ్యాస ఉంచుము. ఆశ స్వార్థ చింతన విడిచి మానసిక శోకమును వీడిన వాడివై యుద్ధము చెయ్యుము. పూర్తి శ్రద్ధ విశ్వాసముతో అసూయ లేకుండా నా ఈ బోధములను పాటించే వారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు. కానీ జ్ఞానము లేక మరియు విచక్షణం లోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యము చేసి తమ భ్రష్టత్వం తామే కోరి తెచ్చుకుంటారు. వివేకవంతులు కూడా తమ యొక్క ప్రకృతి స్వభావమును అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుకూలంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించడం వల్ల ఏమి ప్రయోజనం? ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషములను కలిగి ఉంటాయి. కానీ వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు. ఇతరుల ధర్మాన్ని చక్కగా చెయ్యటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తమ యొక్క సహజ ధర్మాన్ని నిర్వర్తించడమే అత్యుత్తమం. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల ధర్మాన్ని అనుసరించడం ప్రమాదకరమైనది. అర్జునుడు ఈ విధంగా అడిగాడు, ఓ వృష్ణి వంశీయుడా, శ్రీకృష్ణ, ఎందుకు ఒక వ్యక్తి అహిష్టంగానైనా బలవంతముగా ఏదో శక్తి చేయించినట్లు పాపపు పనులను చెయ్యడానికి ప్రేరేరింపబడును? సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దానిగా తెలుసుకొనుము. నిప్పు పొగచే కప్పబడినట్లుగా, అద్దం దుమ్ముచే మసగబారినట్లుగా, గర్భాశ్రయముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడినట్లుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామముచే కప్పివేయబడుతుంది. అత్యంత వివేకులైన జ్ఞానులు కూడా ఎప్పటికీ తృప్తి పరుపురాని కోరికల రూపంలో ఉన్న శత్రువచే కప్పివేయబడుతుంది. ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్ని వలె మండుతూనే ఉంటుంది. ఓ కుంతిపుత్రుడా, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కోరికల మూలస్థానమని చెప్పబడును. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకు గురి చేస్తుంది. కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా, మొదట్లో నీ ఇంద్రియములను నియంత్రణలోకి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి రూపము కామము అనే శత్రువును నిర్మూలించుము. స్థూల శరీరము కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ. ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకుని ఓ మహాబాహువులు కలవాడా, ఇంద్రియ మనోబుద్ధులు అనబడేని నిమ్నస్థిత్వాన్ని ఆత్మశక్తి అనబడేని ఉన్నత అస్తిత్వముచే వశపరుచుకునుము మరియు కామమనే బలీయమైన శత్రువును హరింపుము. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణ సంవాదము అయినటువంటి శ్రీమద్ భగవద్గీతలోని కర్మయోగము అను 3వ అధ్యాయము. ఎక్కడైనా అక్షర దోషమైన భావదోషమైన దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మరలించి ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో మాతో పంచుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.